నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. పొరుగు దేశాల మధ్య విభేదాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, కానీ ఏదైనా విపత్కరి పరిస్థితులు వచ్చి ఆపత్కాలంలో ఆదుకోవాల్సిన విషయం ఒకటి మానవతా దృక్పథం మీద ఉంటుంది. ఇటీవల ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది, దాని మీద మీ యొక్క స్పందన తెలుసుకుందామని. ఎందుకంటే ఇండిగో విమానం ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తుంటే ఆ గగనతలంలో పైలట్కి చాలా ప్రాబ్లం వచ్చింది. సో దానికి అనుమతి ఇవ్వమని చెప్పేసేసి పైలట్ ఆ వడగళ్ళ తుఫాను వచ్చినప్పుడు లాహోర్లో ల్యాండ్ చేయడానికి ఏమని ఏటీసీకి అంటే ఇక్కడ వీళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు ససేమిరా లేదని అన్నారు. ఇన్ఫాక్ట్ పేపర్లో మనం చూసిన ఫోటోగ్రాఫ్స్ అవన్నీ చూస్తే ఎదురుకుండా కాక్పిట్ దగ్గర ఆ వడగళ్ళ వానికి ఇవన్నీ పగిలిపోయి ఇదంతా ఉంటే హాహాకారాలు చేస్తూనే ఉన్నారు ప్రయాణికులు. పైలట్ చాలా అంటే వెరీ కేర్ఫుల్గా దాన్ని డ్రైవ్ చేసుకుని మళ్ళీ మన ఇండియా దీంట్లోనే చేసుకుని వచ్చారు. 227 మంది ప్రయాణికులు ఉన్న వాళ్ళని అసలు అంటే ఈవెన్ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు దాంట్లో. ప్రతి వాళ్ళు ప్రార్థనలు చేశారు. అట్లాంటి చోట్ల పాకిస్తాన్ అంటే ఒక హృదయ స్పందన లేకుండా దాన్ని తిరస్కరించడం, దీన్ని ఏ విధంగా మీరు అంటే ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉంది, బట్ ఏ విధంగా మీరు పాకిస్తాన్ యొక్క యాటిట్యూడ్ని మీరు రేట్ చేస్తారు? సో మరి భారతీయ విమానాల గగనతలంలో ఈ విమానయాన భద్రత అనే దాని మీద మనము ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఒక చిన్న వివరణ. అంటే ఇది రివర్స్లో ఆలోచిద్దాం. ఒక పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ పిఐఏ విమానం ఇట్లాంటి పరిస్థితుల్లోకి వచ్చి ఇండియా గగనతలంలో నుంచి వచ్చి చండీగఢ్లోనో ఎక్కడో ల్యాండ్ అవ్వటానికి పర్మిషన్ అడిగిందనుకో, ఇండియా ఇచ్చుండేదా? ఇవ్వకపోతే ఈరోజు మనం డిస్కస్ చేస్తూ ఇండియా ప్రభుత్వాన్ని ఎండగట్టి ఉండేవాళ్ళమా లేదా? నేను అనుకోవటం మొట్టమొదట ఇండియా తప్పకుండా పర్మిషన్ ఇచ్చుండేది. వాడి లెవెల్లో తీసుకోకపోయినా ఎస్కలేట్ చేసి వెంటనే తీసుకొని ల్యాండ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చుండేవాళ్ళు. ఒకవేళ ఇవ్వకపోతే ఈరోజు మనం మన ప్రభుత్వాన్ని తిట్టుండేవాళ్ళం. బికాస్ ఇట్స్ ఏ హ్యుమానిటేరియన్ ఇష్యూ. అక్కడ ఏం జరిగింది? నువ్వు నో పర్మిషన్ ఇవ్వం, ఒకవేళ నువ్వు కనుక ఓవర్ షూట్ చేస్తే నేను షూట్ చేసేస్తామని చెప్పారు. అదొక పాయింట్. ఆ పైన నేను కొన్ని కామెంట్లు చూస్తున్నాను. వాడెవడో ఒకడు యాక్టరో ఎవడో ఒకడు ఉన్నాడు, వాడి పేరు కూడా గుర్తులేదు, పాకిస్తానీ. అది తప్పు చేశారో అట్లా చేసి ఉండకూడదు నేను పెడితే దాని కింద హిందూస్ డిసర్వ్ ఇట్, వీ షుడ్ నాట్ డూ ఎనీ సచ్ థింగ్ టు ఇండియా, దే షుడ్ డై. ఈ రకమైన కామెంట్లు అక్కడ వెధవలందరూ పెడుతున్నారు, పాకిస్తానీ వెధవలు. చూస్తే ఇది ఎంత సిక్ నేషన్ అనేది అనిపిస్తున్నది. అంటే ఐ మీన్ మానవత్వం లేని నేషన్ లాగానే అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ అందుకనే నేను అక్కడ ట్విట్టర్లో వచ్చిన ఇది కూడా పెట్టాను, మీకు బయట నుంచి శత్రువులు అవసరం లేదు, ఇటువంటి మెంటాలిటీ ఉన్న కంట్రీ ఇంటర్నల్గానే డిస్ట్రాయ్ అయిపోతుంది అని. అంటే హ్యుమానిటీ, మానవత్వం అనేటటువంటిది అటువంటి జుబుక్సాకరమైనటువంటి యాటిట్యూడ్ వాళ్ళలో లోపిస్తున్నది. లేకపోతే ఏంది అది? ఐ మీన్ ఇది ఆల్మోస్ట్ ఆల్ క్రాష్ అయ్యే పరిస్థితిలో నోస్ ఆఫ్ ది చూస్తేనే తెలుస్తుంది ఎంత దెబ్బతిన్నదని. అడిగితే అటువంటప్పుడు హ్యుమానిటేరియన్ కన్సిడరేషన్ మీద ల్యాండ్ కావడానికి అవకాశం ఇవ్వనటువంటిది అదేదో సిక్ నేషన్ అనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ వీళ్ళు ఏం చేస్తారు, ఇండస్ వాటర్ ట్రీటీని అబియన్స్లో పెట్టడాన్ని ఒకటి తీసుకొని వస్తారు, మాకెంత డబ్బని. యాక్చువల్గా ఇండస్ వాటర్ ట్రీటీ అబియన్స్లో ఎందుకు పెట్టారు? రీనెగోషియేట్ చేయడానికి పెట్టారు. దాన్ని ఏమి పూర్తిగా సస్పెండ్ అయ్యేది మాత్రం కాదు, ఇది పూర్తిగా బయటికి పోస్చరింగ్కే. నెహ్రూ టైంలో చాలా లిబరల్గా వాళ్ళకి 87% ఇచ్చి మనకి 20 చేసుకున్నాడు. ఇది రీనెగోషియేట్ చేస్తే అది 60-40 కావచ్చు, 50-50 కావచ్చు. మన వాటా మనం సరిగ్గా తెచ్చుకోవాలి. దానికోసంగా పెట్టారు. కానీ
నీళ్ళని ఆపేసి అవేవో ఎడారి చేద్దాం అనేటటువంటి ఉద్దేశం భారతదేశానికి లేదు. సో ఇంత సిక్ నేషన్తో డీల్ చేయటం అనేటటువంటిది సాధారణంగా, అందుకనే వచ్చిన పహల్గామ్కి వచ్చిన టెర్రరిస్టులు వాళ్ళు బిహేవ్ చేసిన పద్ధతి, ఆ కసబ్ గాడి ఇక్కడ బిహేవ్ చేసిన పద్ధతి, ఐ థింక్ ఈ సిక్నెస్ ఈ రోజుది కాదు, ఈ సిక్నెస్ బిఫోర్ పార్టీషన్ నుంచి స్టార్ట్ అయినటువంటి సిక్నెస్, జిన్నా వేసిన విషబీజం. ఐ మీన్ ఏదో ఇది మా రిలీజన్ గొప్ప, ఇదే మొత్తం ఉండాలన్నట్టు బెంగాల్లో ఎట్లాంటి అకృత్యాలు చేశారు, పంజాబ్లో ఎట్లాంటి అకృత్యాలు చేశారు, సింధ్లో ఎట్లాంటి అకృత్యాలు చేశారు, అటువంటి అకృత్యాల బేస్ మీద ఏర్పడినటువంటి దేశం ఇంతకన్నా బెటర్గా బిహేవ్ చేస్తుంది అనుకోవటం మన పొరపాటు. ఇది తప్పకుండా ఖండించాల్సింది. భగవంతుడు మన వైపు ఉన్నాడు కాబట్టి అన్నీ చాలా చక్కగా జరిగాయి. మంచి విషయాలు చెప్పారు. నమస్కారం.